నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల మౌన తరంగాలు 12వ ఎపిసోడ్ వినేద్దామా? పని మొదలైంది. శేషగిరి సారథ్యంలో, ఉమ సహకారంతో, పకడ్బందీ అయిన ప్రణాళికతో, మెరికల్లాంటి యువ ఇంజనీర్లైన యువతీ యువకులతో మొదలు బుడిబుడి నడకలుగా ఓనమాలు నేర్చుకుని వాక్యాలు వ్రాయబోయి తప్పుల తడకలు చేసినట్టుగా చేసిన పొరపాట్లు వేగంగా దిద్దుకుంటూ రెట్టింపు ఉత్సాహంతో 10 జవాస్వాలతో పరుగుదీస్తున్న విజయరథంలా చకచకా అయిపోతుంటే, ఎప్పటికప్పుడు శేషగిరి వర్క్ ప్రోగ్రెస్ వివరాలు చెబుతుంటే విజయ్ ధైర్యంగా ఊపిరి పీల్చుకోసాగాడు. అది యజ్ఞం. అందరిది పనివైపు ఐకమత్యంతో ఏకోన్ముఖం. విజయ్ ఎప్పుడైనా లోపలికి రాబోతుంటే, ఈ ఇన్స్టిట్యూట్కి అధిపతివి నువ్వే, నాకు తెలుసు, బట్ డోంట్ డిస్టర్బ్ అస్ అనేవాడు శేషగిరి. శేషు, విజయ్ ఏదో చెప్పబోయాడు. శేషు కంప్యూటర్ తెర మీద చూస్తూ ఉమతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. విజయ్ని వెళ్ళమన్నట్టు శేషగిరి అతని వైపు చూడకుండానే చేయి ఊపేశాడు. శేషు, పొద్దుట్నుంచి నువ్వేమీ తినలేదు, ఒక్క నిమిషం నా క్యాబిన్కి వచ్చి తిని వెళ్ళిపో, విజయ్ అన్నాడు. గెట్అవుట్ విజ్జు అన్నాడు శేషగిరి. విజయ్ మాట వినగానే ఉమ కంప్యూటర్ ఆఫ్ చేసేసింది. సార్ ప్లీజ్ లెండి, మీరు వెళ్ళండి, మీరు తిని వచ్చిన తర్వాతే పని. కానీ ఉమా, ప్రాణం కంటే పని గొప్పది కాదు సార్, మీరు తిని వచ్చిన తర్వాతే నేను పని మొదలు పెడతాను. శేషగిరి ఉమ వైపు చూశాడు. ఉమ చెప్పవలసింది అయిపోయినట్టు ఫైల్ చూస్తూ ప్రశాంతంగా మ్యాటర్ చూసుకుంటోంది. శేషగిరి తప్పనిసరిగా లేచాడు. ఉమ మాట అంటే దానికి తిరుగులేదని అతనికి తెలుసు. దుష్టుడా, నా యజ్ఞం భంగం చేసిన రాక్షసుడా, శేషగిరి వినిపించనట్టు అన్నాడు. ఫైల్లో పేజీలు చూస్తున్న ఉమ పక్కున నవ్వుతూ తలెత్తింది. శేషగిరి ముఖం దుమదుమలాడుతోంది. విజయ్ నవ్వుతున్న ఉమని చూస్తూ, మీరు కూడా రండి, కాఫీ తాగుదురు కానీ, లేకపోతే వీడు తిట్ల దండకంతో తిండి కూడా సరిగ్గా తినడు అంటూ పిలిచాడు. వద్దు అంది ఉమ. రా ఉమా, మనం కాఫీ తాగుతూ ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకోవచ్చు అన్నాడు శేషు. ఉమా ఫైల్ మూసి లేచింది. ముగ్గురు డైనింగ్ రూమ్లోకి వచ్చారు. ఈ వర్క్ మొదలైన మొదట్లోనే శేషగిరి స్టాఫ్కి కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించాడు. వీళ్ళు కాఫీ కని లంచ్ కని బైక్ తీసుకుని బయటికి పోతే టైం చాలా వేస్ట్ అయిపోతుంది అన్నాడు. విజయ్ ఆఫీస్ రూమ్ పక్కనున్న అతని వర్క్ రూమ్ సర్దేసి దాన్ని డైనింగ్ రూమ్ చేసేసాడు. బిస్కెట్స్, కేక్స్, శాండ్విచెస్, ప్లెయిన్ బ్రెడ్, దానికోసం టోస్టరు, ఎక్స్ప్రెస్ కాఫీ, టీ, బ్లాక్ టీ, పళ్ళ రసాలు అన్నింటికీ ఉమ పర్యవేక్షణలో ఏర్పాటైపోయినాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చి కాసేపు కూర్చోవచ్చు, కావలసినవి తింటూ కాఫీ తాగుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఏకాగ్రతతో పనిచేసే వ్యక్తికి పని గురించిన ఆలోచనలే ఉండాలి. అతని ఆకలి గురించిన ఆలోచనని ఇంకెవరైనా శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబాల్లో తల్లి, సోదరి, భార్య చేసే పని ఇదే కదా సార్ అంది ఉమ. అవును, కార్పొరేట్ రంగంలో ఇప్పుడు ఆ పాత్రని సంస్థ యజమాని పోషిస్తున్నాడు అన్నాడు శేషు. అసలు దేశంలో ప్రతి ఒక్క మనిషికి అతని ఆకలి గురించి ఆలోచించి శ్రద్ధ తీసుకునే ఏర్పాటుంటే మనుష్యుల చేత బోలెడంత పని చేయించవచ్చు, దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నాడు శేషగిరి. విజయ్ చూస్తూనే ఉన్నాడు. ఉమా, శేషగిరి కలిసి కూర్చుంటే వర్క్ గురించిన ముచ్చట్లే, మూడో మనిషి అక్కడ ఉన్నాడనే సంగతే మర్చిపోతారు. విజయ్కి వారు మాట్లాడే వర్క్ పరమైనవన్నీ వారికంటే బాగా క్షుణ్ణంగానే తెలుసు. కానీ అతన్ని వారి మాటల్లోకి చొరబడినెవరు. తనొచ్చి వారితో కూర్చుంటే ఉమ సైలెంట్ అయిపోతుంది. శేషగిరి విజయ్ని నువ్వెందుకెక్కడా, నీ పని చూసుకోరాదు అన్నట్టు చూస్తాడు. విజయ్ నవ్వుకుంటాడు. వాళ్ళకి పని తెలిపిందే తను, వారికి తమ అవసరం లేదు ఇప్పుడు. శేషగిరి పనితో పాటు ఆఫీస్ అకౌంట్సు, జమా ఖర్చులు, అందరి జీతాలు, మెయింటెనెన్సు అంతా విశదంగా ఉమచేత కంప్యూటీకరణ చేసి నెలలా ఆమెకు ఆ బాధ్యత అప్పగించాడు. యువ ఇంజనీర్ల మీద పనిని గురించిన అజమాయిషీ లేదు. వారికి ఎప్పుడు పని చేయాలో వారే నిర్ణయం చేసుకునే స్వేచ్ఛ ఉంది. వారాంతానికి వర్క్ అవుట్పుట్ ఎంత, ఎవరి బాధ్యతని ఎంతవరకు నెరవేర్చారు, విజయ్కి ఉమ అప్పగించాలి. ఎవరైనా పనిలో వెనకబడితే సరైన కారణం ఇస్తే ఆ పని పూర్తి చేయడానికి మరింత అవకాశం ఇస్తారు.
బద్ధకిష్టులకి మా దగ్గర చోటు లేదు. శేషగిరి వారిని తీసుకునేటప్పుడే నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇట్లా శేషగిరి అందరిలో ఉన్న స్కిల్స్ని ఎంతో సమర్థంగా ట్యాప్ చేసి ఆ స్కిల్లో అతనెంత సమర్థుడో శారీరకంగా అతనంత దుర్బలుడు. అస్తమా అతన్ని పట్టి పీడిస్తుంది. అనారోగ్యం అతన్ని గుదిబండల పనిలో ఉత్సాహపడనీయదు. అతని తల మీద అప్పుడే పావలా అంతున్న బట్టతల రూపాయంతగా మారి కనిపిస్తోంది. అందుకే తన ఆరోగ్యాన్ని తను నమ్మలేని శేషగిరి ఉమని మొత్తం పనికి సారథిని చేశాడు. ఉమంటే స్టాఫ్ అందరికీ ఇష్టమే. ఒక్కసారి విజయ్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చుని తన కంప్యూటర్లో జరుగుతున్న వర్క్ అవుట్పుట్ చూస్తుంటే శేషగిరి కన్నా ఉమే ఎక్కువ పనిచేస్తోంది అనిపించసాగింది. స్టాఫ్లో ఎవరికీ ఇవ్వాల్సిన జీతం గురించి శేషగిరి విజయ్తో సంప్రదించలేదు. ఇంత ఇవ్వు అని చెప్పాడు. విజయ్ ఇక దాని గురించి ప్రశ్నించే పనే లేదు. సదా అప్పుడప్పుడు వచ్చి పని ఎంతవరకు వస్తోంది అని అజమాయిషీ చేయబోతాడు. నిన్ను చూస్తే నాకు కంపరం పుడుతోంది. డోంట్ డిస్టర్బ్ మై టైం. శేషగిరి కళ్ళెర్ర చేశాడు. ఏమిట్రా విజ్జు, ఈ షూ మన ఆఫీస్ని కంప్యూటర్ల తపోవనంగా మార్చేశాడు. ఎవ్వరినీ అక్కడికి రానీయుడు, మాట్లాడినీయుడు. శేషు అట్లా అవటానికి నువ్వే కారణం. ఆ రోజు బాంబే నుంచి నువ్వు అతని సమర్థతని తక్కువ అంచనా వేసినట్టు మాట్లాడావు. అది శేషు కోపం కరకరమంటోంది. విజ్జు, శేషు వట్టి వర్క్ పిచ్చగాడు. మన స్టాఫ్కి డ్రెస్ కోడ్ పెట్టాం కదా, వీడు చూడు క్రాఫ్ట్ చేయించుకుని ఎన్నాళ్ళయిందో. జోల్పాల్ జుట్టు, పైన బాల్టు. సదా షటప్. శేషు నీకేదైనా అన్నావంటే ఊరుకోను. నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా రేపు సాటర్డే మన వీక్లీ మీటింగ్లో తప్పకుండా ఈ పాయింట్ ఎత్తి నేను వాడిని అటాక్ చేస్తాను. డ్రెస్ కోడ్ గురించి నీతులు మనందరికేనా, వాడికి లేదా? నాతో పెట్టుకుంటే వాడి పని అవుతుంది. సదా బెదిరించి వెళ్ళాడు. సదానందు శేషగిరి ఇద్దరూ పనిలో పులులే. విజయ్ సాధ్యమైనంత వరకు వీరిద్దరినీ దూరంగా ఉంచడానికే ఎప్పుడూ జాగ్రత్త పడుతూ ఉంటాడు. అయినా సరే ఎప్పుడో ఒకసారి ఇలా ఈ ఇద్దరు పులులు ఒకరి మీద ఒకరు గాండ్రించుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. విజయ్ కల్పించుకుని వారిద్దరినీ వెనక్కిలాగి తర్కించి నచ్చజెప్పి రాజీ చేసే వరకు కత్తి మీద సాముగానే ఉంటుంది. సదా అన్న దాంట్లో పూర్తి తప్పు కూడా లేదు. తనకే ఒకసారి శేషుని హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళడం మర్చిపోయావురా నువ్వు అని గుర్తు చేయబోయాడు. శేషగిరి మండిపడ్డాడు. నీకు నా హెయిర్ స్టైల్ ముఖ్యమా, నా పని ముఖ్యమా? నీకు హెయిర్ స్టైల్ ముఖ్యం అనుకుంటే రేపే పేపర్లో ఒక ప్రకటన ఇస్తా. మంచి హెయిర్ స్టైల్ గలవాళ్ళు అత్యంత అవసరంగా మా కంపెనీకి కావలెను. హెయిర్ స్టైల్ ఉంటే చాలు మీకు, నోట్లో అక్షరం ముక్క లేకపోయినా సరే. పర్వాలేదా? విజయ్ చెవులు మూసుకున్నాడు. కంప్యూటర్ మీద బ్యాలెన్స్ షీట్ చేస్తున్న ఉమా నవ్వు ఆపుకుంటున్నట్టు నోటికి చేయి అడ్డం పెట్టుకుంది. ఉమా, నవ్వకు, కంప్యూటర్ షట్ చేసి ఇవిగో డబ్బులు. మీ ఊర్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే పిలిపించు. చాలామంది వస్తే విజయ్నే ఇంటర్వ్యూ చేయమను, వాడికే బాగా తెలుస్తుంది. శేషగిరి మాటలు చెర్నాకోల్ దెబ్బల్లా ఉన్నాయి. విజయ్ ముఖం ఎర్రబడింది. ఉమా ఇబ్బందిగా చూస్తోంది. బుద్ధి లేక అన్నాన్రా, ఇక ఆ మాటలు ఆపు. నేను అసలు మీరు పనిచేసే చోటుకు రాను. మా దగ్గరికి రావిజ్జు, కానీ అనవసర సలహాలు ఇచ్చి మా బుర్రలు పాడు చేయవద్దని రిక్వెస్ట్. ఆ రాత్రి శేషగిరిని ఇంటి దగ్గర దింపడానికి తీసుకువెళ్తుండగా కారులో విజయ్ శేషగిరి మీద చాలా ఆగ్రహపడ్డాడు. శేషు, నీకు మతిపోతోంది. ఉమ ఎదురుగా ఏంటి ఆ మాటలు? ఏమన్నాన్రా అలసటగా అడిగాడు శేషగిరి. విజయ్ ఉదయం సంభాషణ గుర్తు చేశాడు. శేషగిరికి అలసట వదిలి కోపం వచ్చింది. పరువా నీదా? ఈ కాస్తదానికి పరువు పోయిందని నువ్వు అనుకుంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదం వదిలేయాలి. విజ్జు, ఉమని నువ్వు అర్థం చేసుకోలేదురా. ఉమ వల్ల మనకు పరువు పెరుగుతుంది కానీ తరగదురా. ఉమ నా వెంట చేదోడుగా లేకపోతే మనం ఇలా పనిని ఇంత పద్ధతిగా చేయలేకపోయేవాళ్ళం. మే గాడ్ బ్లెస్ హర్. ఏదైనా విషయం చిన్న కొస అందిస్తే చాలు మొత్తం తాడం తల్లేస్తుంది. ఉమకి చాలా మంచి భవిష్యత్తు ఉందిరా. ఉమలో వర్క్ టాలెంట్ కాదు, యాజ్ ఏ పర్సన్ షీఈ్ సూపర్బ్. విజ్జు, ఒక వ్యక్తిలో టాలెంటు ప్లస్ వ్యక్తిత్వం ప్లస్ మానవత్వం ఉండడం చాలా అరుదైన విషయం. ఉమలో త్రివేణి సంగమంలా ఈ మూడు ఉన్నాయి. నేను నిన్ను ఇడియట్ అని తిట్టినా ఉమ అది మన స్నేహంలో ఉన్న సాన్నిహిత్యం అని తెలుసుకుంటుందిరా.
శేషగిరికి ఆవేశంతో ఆయాసం వచ్చింది. జేబులో నుంచి ఇన్హేలర్ తీసి పీల్చాడు. విజయ్కి తెలిసినప్పటి నుంచి శేషగిరికి అస్తమా ఉంది. ఆ ఇన్హేలర్ అతని శరీరంలో ఒక భాగంలో వెంటే ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా తొందరలో వెంట తీసుకురావడం మర్చిపోతే అతను ఊపిరి అందనట్టే గాబరా పడిపోతాడు. విజయ్ అతని అవసరం తెలిసి ఆఫీసులో తన డ్రాలో ఒకటి, శేషగిరి టేబుల్లో ఒకటి ఉంచాడు. అవి అక్కడ ఉన్నాయా లేదా అని అప్పుడప్పుడు పరీక్ష చేస్తాడు. శేషగిరి సీట్లో వెనక్కి తలారించి కళ్ళు మూసుకున్నాడు. విజయ్కి శేషగిరి ఉమని గురించి అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఒక వ్యక్తిలో టాలెంట్ ప్లస్ వ్యక్తిత్వం ప్లస్ మానవత్వం ఉండడం చాలా అరుదైన విషయం. ఉమ తనకు నచ్చడానికి బహుశా ఇదే కారణమేమో. శనివారం మీటింగ్కి శేషగిరి కాస్త ఆలస్యంగా వచ్చాడు. అతను సెలూన్కి వెళ్ళొచ్చినట్టున్నాడు. జుట్టు అంటకత్తెర వేసుంది. డ్రెస్ నీట్గా ఉంది. అప్రయత్నంగా విజయ్ ఉమా ముఖాలు చూసుకున్నారు. విజయ్ అందరి ముందు ఇంకో ప్రపోజల్ పెట్టాడు. బాంబేలోనే మరో పెద్ద ఫ్యాన్ల కంపెనీ నుంచి వర్క్ ఆర్డర్ వచ్చింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ చివరి దశకి చేరుకుంటోంది. ఫ్యాన్ల కంపెనీ గురించిన పని ఇప్పుడే తీసుకుంటే చేయగలమా లేదా అని అడిగాడు. అందరూ ముక్తకంఠంతో తీసుకోమని చెప్పారు. పని కోసం ఎదురు చూస్తూ గోళ్ళు గిల్లుకునే కంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన పని ఎదురుగా ఉంటే మనిషికి ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది అన్నారు. టీం వర్కే కంపెనీకి గుండెకాయ అని విజయ్కి బాగా తెలుసు. ఆ గుండెని ఆరోగ్యంగా ఒడిదుడుకులు రానియకుండా సక్రమంగా పనిచేసేలా ఎలా జాగ్రత్త పడాలో కూడా అతనికి తెలుసు. ఆఫీస్కి ఇప్పటి బిల్డింగ్ ఇరుగ్గా ఉంది, పెద్దది తీసుకోవాలి. స్టాఫ్ వస్తువులు ఇంకా కొంచెం పెంచాలి. వచ్చిన లాభాల్లో ఏ రేషియో ప్రకారం ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలో కూడా నిర్ధారణ అయిపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు. విజయ్ బాంబే వెళ్ళి అగ్రిమెంట్ మీద సంతకం చేసి వచ్చాడు. ఆఫీస్ మారిపోయారు. అనుకున్న విధంగా స్టాఫ్ను పెంచారు. వసతులు ఇంకా పెరిగాయి. వర్ష ఋతువు వచ్చింది. వానలు విస్తారంగా వచ్చాయి. ఈదురుగాలులు పెరిగాయి. ఆఫీసులో ఒక యువ ఇంజనీర్ జలుబుతో వచ్చాడు. అది పక్కవాళ్ళ కంటింది. సిటీలో ఫ్లూ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. శేషగిరికి జలుబు వస్తే ఓ పట్టాన వదలదు. అతను జలుబు బారిన పడ్డాడు. అసలే లంగ్స్ వీక్, జలుబుతో పాటే జ్వరం. దాన్ని వదిలించుకోవాలనే చిట్కా వైద్యాలతో యుద్ధం చేస్తున్నా అతనే ఓడిపోయి నిమోనియా మహాబారిన పడ్డాడు. హాస్పిటలైజ్ అయ్యాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడి అందరినీ భయాందోళనకు గురిచేశాడు. ఆఫీసులో వర్క్ పూర్తిగా ఉమ భుజాల మీద పడిపోయింది. విజయ్ శేషగిరితో హాస్పిటల్లోనే ఉండిపోయాడు. ఎంత అభిప్రాయ భేదాలున్నా, ఎంతగా వాదులాడుకున్నా సదా కూడా బిక్కమొహం వేశాడు. విజ్జు, వీడు ఈ మహమ్మారి నుంచి పుటప్పవుతాడంటావా అన్నాడు సదా దిగులుగా. డాక్టర్లు ఇంకో 48 గంటలు గడవాలి అంటున్నారు అన్నాడు విజయ్. అతను ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా గుండెల్లో గూడు కట్టుకుంటున్న దుఃఖం, దిగులు కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఉమ ఇంటికి వెళుతూ శేషగిరిని చూడటానికి హాస్పిటల్కి వచ్చింది. ఉమకి కూడా ఫ్లూ వచ్చి తగ్గింది. మనిషి బడలిగ్గా ఉంది. ఉమ శేషగిరి పడుకునున్న గదిలో అడుగు పెట్టేసరికి రూమ్లో సదానంద్ గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. విజయ్ శేషగిరిని పట్టుకుని అతని దగ్గర కూర్చుని ఉన్నాడు. స్నేహితులిద్దరి ముఖాల్లో భయం, అపనమ్మకం గూడు కట్టుకుని ఉన్నాయి. ఎలా ఉన్నాడు అంది ఉమ. శేషగిరి ఉమతో దెబ్బలాడి సార్ మీరు అనే ఆలోచనలని ఆమె చేత మాన్పించాడు. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినా త్వరలోనే ఉమ అలవాటు పడిపోయింది. మందులకి చాలా స్లోగా రెస్పాన్స్ ఇస్తున్నాడు అంటున్నారు డాక్టర్లు అన్నాడు సదా. ఇంతలో ఆయా వచ్చింది. సదాతో సార్ మీ ఇంటి నుంచి మీకు ఫోన్ వచ్చింది అంది. సదానంద వెళ్ళాడు. ఉమ కుర్చీలో కూర్చుంది. మౌనంగా శేషగిరి వైపే చూస్తోంది. అసలే మనిషి సన్నం, అనారోగ్యంతో ఇంకా చిక్కి గుప్పెడైనట్టున్నాడు. ఉమ జీవితంలో అతను తెచ్చిన సందడి ఎంతో. అందరి యువతలాగానే తను కూడా చదువు ముగిస్తూ భవిష్యత్తు ఎలా మలుచుకోవాలా, ఎటువైపు పయనం ప్రారంభించాలా అని జీవితం క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడిపోయినప్పుడు తనకతను భగవంతుడు పంపిన తోడులా దిక్సూచిగా మారాడు. కంప్యూటర్లంటే తనకిష్టం. సెలవులు వచ్చినప్పుడు 1-2 కోర్సులు అక్కడా ఇక్కడా చేసింది. వాటిని గురించిన పుస్తకాలు తెచ్చుకుని చదువుతున్న కొద్దీ అవి ఆమె మనసులో ఒక అద్భుత లోకం సృష్టించసాగాయి. పాకెట్ మనీ కోసం
చదివిన థియరీని ప్రాక్టికల్గా మెరుగుపరుచుకోవడం కోసం విజయ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళింది. అక్కడ పరిచయమైన మొదటి వ్యక్తి శేషగిరే. అతని ప్రశ్నలు చిత్రంగా ఉన్నాయి. కంప్యూటర్ నేర్చుకుని ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడిగాడు. మంచి కెరీర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కెరీరా? అంటే డబ్బు అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు? కష్టపడి పనిచేస్తే ఈ ఫీల్డ్లోనే చాలా డబ్బు ఉందని నాకు తెలుసు. తెలివిగలదానివే. మరి పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను. పెళ్లి చేసుకున్న తర్వాత పెంచుకున్న కెరీర్ని భర్త పిల్లలు అంటూ మూటగట్టి అటకెక్కించవా మరి? ఉమా వెంటనే జవాబు చెప్పలేకపోయింది. క్షణం ఆలోచించింది. ఇప్పుడు దానికి జవాబు చెప్పలేను. అప్పటి ప్రాధాన్యతను బట్టి నా మనసు ఎటు మొగ్గుతుందో చూస్తాను. గుడ్, వెరీ ప్రాక్టికల్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాడు. అతని ప్రశంసలు ఉమకి ఉత్సాహం ఇచ్చాయి. ఆమె కొన్ని కోర్సులు అడిగింది. అంతకంటే లేటెస్ట్వి వచ్చాయి అని అతను కొన్ని సూచించాడు. ఉమ చేరిన మొదటి వారంలోనే అతను పుస్తకాల కట్ట ఒకటి మోసుకొచ్చి ఉమకిచ్చాడు. ఉమకి ఇక అదే లోకమైపోయింది. వాటి గురించి అతనేం మాట్లాడినా ఆమెకు అర్థమైపోసాగింది. శేషగిరి ఉమకి చిన్న చిన్న జాబ్ వర్క్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఒకసారి పేమెంట్ ఇస్తూ, మీ ఊళ్ళో మీకు పొలాలు ఉన్నాయని మంచి ఆదాయం వస్తుందని చెప్పావు కదా, ఈ సంపాదన నీకెందుకు? నా ఖర్చుల కోసం. మీ అమ్మ నీకు ఇవ్వదా? ఇస్తుంది, కానీ నేనే తీసుకోను. ఎందుకని? మా అమ్మకి నేను ఇలా ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. అస్సలు నేను ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. ఆవిడ నేను డాక్టర్ అవ్వాలని అనుకుంది. ఓహో, అభిప్రాయ భేదం అన్నమాట. మా ఇద్దరి మధ్య సహజంగా అభిప్రాయ భేదం ఉండదు. దానికో రూల్ పెట్టుకున్నాను నేనే. ఏమిటది? 199 విషయాల్లో అమ్మ మాట నేను కాదనను. ఎప్పుడైనా ఒక విషయంలో నేను పట్టుబడితే అమ్మ కాదనదు. ఇక్కడ నేను సిటీకి అంకితమైపోతానేమో అనే భయంతో ఆమె రాజీ పట్టడం లేదు. తప్పక నాతో రాజీకి వస్తుంది. నాకు నమ్మకం ఉంది. అవునా? లెక్కలు ఇంత బాగా చేయి తిరిగిన మనిషిలా చేస్తున్నావు. నీకెలా అలవాటైంది? మా ఊళ్ళో మా అమ్మ తోటి రైతుల్ని కలుపుకుని చిన్న సహకార బ్యాంకు లాంటిది నడుపుతోంది. బ్యాంకా? ఏంటి దాని పేరు? దానికి పేరు లేదు, పత్రాలు లేవు. అంతా పరస్పర నమ్మకం మీదనే నడుస్తుంది. పోగైన డబ్బు వేరే ఊరికి మా అమ్మ వడ్డీకి పెద్ద మొత్తాల్లోనే అప్పిస్తుంది. వచ్చిన లాభం అందరూ సమంగా పంచుకుంటారు. కరువు కాటకాలు వచ్చి ఇబ్బంది వస్తే వీళ్ళే నామినల్ వడ్డీకి తీసుకుని చెల్లిస్తారు. అందుకని నా చిన్నప్పటి నుంచి నాకు ఈ లెక్కలు అలవాటు. వెరీ గుడ్ ఉమా, ఐ శాల్యూట్ టు యువర్ మదర్. అట్లా ప్రతి వాళ్ళు తమకు చేతనైన పని ఏదో ఒకటి చేయాలి. నేను పస్తులు పడుకుని డబ్బు పొదుపు చేసి మా చెల్లిని లా చదివించాను. అదేం చేసిందో తెలుసా? పెళ్ళవగానే భర్త మీద ప్రేమంటూ ఆయన గారికి లేచినప్పటి నుంచి టూత్ బ్రష్ మీద పేస్ట్ కూడా తనే వేసి అందిస్తూ ఆయన సేవకు అంకితమైపోయింది. నేను నా శ్రమని, నా విలువైన టైంని పణంగా పెట్టి చెప్పించిన చదువంతా తొంగలో దొక్కింది. అసలు ఈ దేశంలో మన నదుల్లో జీవజలం లాంటి నీరంతా సముద్రంలోకి పోయి ఎలా వేస్ట్ అయిపోతుందో ఈ దేశంలో స్త్రీ శక్తి కూడా అలాగే వేస్ట్ అవుతోంది. అరే, మా చెల్లెలు చాలా తెలివిగలది. దాని చదువు వల్ల ఎంతమందికో ఉపకారం జరిగేది. దాని ప్రతిభ అంతా గొయ్యి తీసి పాతేసి ఆయన గారు లోకమని, ఆయన చుట్టూ ప్రపంచమని భ్రమలో పడింది. నేను చెప్తే నన్ను పిచ్చివాళ్ళ చూస్తుంది. మా ఇంట్లో 2 రాక్షసులు ఉన్నారు. ఒకటి మా అమ్మ. ఆవిడికి ఎప్పుడూ పక్కింటి పురాణాలే ప్రాణం. మా చెల్లెలు ఇలా చదువు వేస్ట్ చేస్తోందని నేనంటే నన్నే తిడుతుంది. నా దృష్టిలో ఏ మనిషి అయినా టైం వేస్ట్ చేస్తే కాలాన్ని ఉరితీసినంత నేరం. ఉమకి జీవితం పట్ల, వర్క్ పట్ల శేషగిరి ధోరణి బాగా నచ్చింది. అప్పటి నుంచి అతను తోడు, సహాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అన్నీ అయిపోయాడు. అతను లెక్కల్లో వీక్. ఉమ చకచక అకౌంట్స్ చేస్తుంటే అద్భుతంగా చూస్తాడు. అందరిలో అతను కలవడు. ఉమకి అర్థమైంది, అతను ఒక విజ్ఞానగని. అనవసర మాటలు, బాతాఖాని అతనికి ఇష్టం ఉండదు. ఏ మనిషి అయినా చేస్తే పని చేయాలి, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలి. ఈ రెండే అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అందుకే అందరూ అతన్ని
బిగ్ బోర్ అంటారు. అతను ప్రాణాపాయ సుడిగుండంలో మునిగి తేలుతున్నాడంటే ఉమ కళ్ళు నీటి చలమలవుతున్నాయి. సదానంద్ తిరిగి వచ్చాడు. విజ్జు, అమ్మకు బాగా జ్వరంగా ఉందిట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. పూర్ణానంద బాబాయ్ ఫోన్ చేశాడు అన్నాడు. విజయ్ వెళ్ళమన్నట్టు చూశాడు. సదా ఉమవైపు తిరిగాడు. ఉమగారు, మీరిక్కడ వీలైనంత ఎక్కువసేపు ఉండి వెళ్తారా అడిగాడు. ఉమ ఉంటానన్నట్టు తలూపింది. సదా మంచం దగ్గరకు వచ్చి సెలైన్ ఎక్కిస్తున్న శేషగిరి చేయి పట్టుకుని, షూ ఇందులో నుంచి పుటప్పవరా, కమాన్ బాయ్ అంటుండగానే అతని కంఠం పూడుకుపోయింది. విజయ్ కూడా చేతిలోకి తలదించుకున్నాడు. సదా విజయ్ భుజం మీద తట్టి వెళ్ళిపోబోతూ ఉమ కూర్చున్న చోట ఆగి, ఉమా ప్లీజ్ నేను వచ్చే వరకు మీరుండండి అన్నాడు. ఉమ తలూపి అంగీకారం తెలియజేసింది. సదా వెళ్ళలేనట్టు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత నర్సు వచ్చింది. శేషగిరి పల్స్ చూసింది. కంగారుగా పరిగెత్తింది. డాక్టర్ వచ్చారు. అతన్ని వేగంగా ఐసీయూకి తరలించారు. విజయ్, ఉమ ఐసీయూ బయట కొద్ది దూరంగా వరండాలో నిలబడి ఉన్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఐసీయూలో ఉన్న వారి కోసం ఆదుర్దాగా వేచి చూస్తున్నారు. డాక్టర్ ఒక ఆమె బయటకు వచ్చింది. విజయ్కి ఉమకి దగ్గరలోనే నిలబడిన ఒక ఆయనకి ఏదో చెప్పింది. ఆవిడ చెప్పిన మాట వింటూనే ఆయన పక్కనే ఉన్న పెద్ద ఆవిడ, ఇంకో వయసు అమ్మాయి గొల్లున ఏడవసాగారు. సిస్టర్ వచ్చి వారిని నెమ్మదించమని, మిగతా పేషెంట్స్కి కంగారు కలిగించొద్దని దయగా శాంతంగా నచ్చజెప్పింది. ఆ మాటనే ఖాతరు చేయనట్టు ఆ అమ్మాయి, నాన్న నా బాబు నాకు ఇప్పించమని చెప్పు నాన్న అని పెద్దగా పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తోంది. దూరంగా ఉన్న కొంతమంది సిస్టర్ని అడిగారు, వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు? పోయాడు అని చెప్పిన సిస్టర్ అక్కడున్న అందరినీ దూరంగా వెళ్ళి బెంచీల మీద కూర్చోమని చెప్పింది. లోపల నుంచి శేషుని తీసుకువెళ్ళిన డాక్టర్ బయటకు వచ్చాడు. ఎలా ఉన్నాడు సార్? విజయ్ ఎదురెళ్ళి ఆదుర్దాగా అడిగాడు. 1 గంట చాలా క్రూషియల్ టైం. మేం చేయగలిగిందంతా చేశాం. ఆఖరి ఇంజెక్షన్ ఇచ్చాం. దానికి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేయలేం. ఆయన విజయ్ భుజం మీద ఊరడింపుగా చిన్నగా తట్టి వెళ్ళిపోయాడు. ఇంకో పేషెంట్ని స్ట్రెచ్చర్ మీద గబగబా లోపలికి తీసుకువెళ్తున్నారు. అతని వెంట చాలామంది ఉన్నారు. డాక్టర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. సిస్టర్ విజయ్తో, మీరు మీ రూమ్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్, మినిస్టర్ గారు వస్తున్నారట, చోటు ఖాళీ చేయాలి చాలా మృదువుగా ఆదేశించింది. విజయ్, ఉమా గదిలోకి తిరిగి వచ్చారు. విజయ్ మంచం దగ్గర కూర్చున్నాడు. ఆ ఖాళీ మంచం చూస్తుంటే ఇద్దరిని భయాందోళనలు ముప్పిరిగొన్నాయి. ఉమా, సదాకి ఫోన్ చేస్తావా? విజయ్ జేబులో నుంచి సదా కార్డు తీసిస్తూ అన్నాడు. ఉమ అది తీసుకుని బయటికి వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత ఉమ గదిలోకి తిరిగొస్తూ, ఆయన ఇంట్లో లేరు, వాళ్ళమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారట అంది. విజయ్ తల తిప్పలేదు. ఉమ వైపు చూడలేదు. శేషగిరి పడుకున్న చోట మంచం మీద ఎడంచేయి ఆనించి ఉన్నాడు. కుడి చేతిలో ముఖం దించుకునున్నాడు. అతని భుజాలు చిరు కంపనంతో కదులుతున్నాయి. ఉమ అలాగే నిలబడిపోయింది. విజయ్ పిలిచింది. ఉమా ప్లీజ్ కొద్దిసేపు మీరు గదిలో నుంచి బయటకు వెళ్తారా? విజయ్ కంఠం దుఃఖభారంతో అడిగింది. ఉమ నిట్టూర్చింది. అతను కోరుకున్న ఏకాంతాన్ని మన్నిస్తున్నట్టు కదలి వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. గుమ్మం వరకు వచ్చి తల తిప్పి చూసింది. విజయ్ ఏడుస్తున్నాడు. అది వరదలా అతన్ని చుట్టుముట్టినట్టు అతని శరీర కంపనం ఇంకా ఎక్కువైంది. ఉమ వెళ్ళిపోవాలనే అనుకుంది. కానీ ఆమె కాలు బయటికి కదలలేదు. విజయ్ పిలిచింది. అతను పలకలేదు. విజయ్ సమర్థుడు. అతనిలో కోపం, ఆనందం, అశాంతి ఎప్పుడూ నిగ్రహంలోనే ఉంటాయి. ఏదీ బయటపడేసుకునే మనస్తత్వం కాదు. ఎప్పుడు చూసినా నడుస్తున్న చైతన్యంలా ఉంటాడు. చిరునవ్వు చిందిస్తున్న మానవత్వంలా ఉంటాడు. విజయ్ని ఇలా బేలగా నిస్సహాయంగా చూడటం ఉమకి కొత్త అనుభవంలా ఉంది. అతనికి దగ్గరగా వచ్చింది. విజయ్, ఉమ గొంతు కూడా దుఃఖభారంతో ఉంది. విజయ్ మాట్లాడలేదు. అతని దుఃఖం అతని అదుపుని మించిపోయి అతన్ని వశం చేసుకున్నట్టుంది. విజయ్, ఉమ ఒక అడుగు ఇంకా అతనికి దగ్గరగా వేసింది. అతను హఠాత్తుగా తలెత్తాడు. అతని కళ్ళు ఎర్రటి నీళ్ల చలమల్లా ఉన్నాయి. ఉమా, అతని గొంతు పెగుల్చుకున్నట్టు వచ్చింది ఆ పిలుపు. సస్పెన్స్కి ఎప్పుడూ నేను భయపడను.
ఎంతైనా భరించగలను. కానీ కానీ ఇవాళ డాక్టర్ చెప్పిన ఈ గంట నా వల్ల కావడం లేదు. నేను అందుకోలేనంత దూరానికి శేషు వెళ్ళిపోతాడని భయం వేస్తోంది ఉమా. నేనేం చెయ్యలేని. అతని గొంతు పూడుకుపోయింది. భుజం మీదకి ముఖం దించేసుకున్నాడు. ఏడుపు కెరటంలా అతని ధైర్యాన్ని నిర్దయగా ముంచేస్తోంది. ఉమా నిస్సహాయంగా చూసింది. అతను పడుతున్న భయం కోరల్లో ఆమె మనసు కూడా చిక్కుకుని విలవిల్లాడుతోంది. క్షణాలు యుగాల్లా ఉన్నాయి. అతని మాటలు ఆమె ఆంతర్యాన్ని స్పృశించినట్టయింది. విజయ్ అతని తల మీద చేయి వేసింది. వద్దు వద్దు, మనం ధైర్యంగా ఉండాలి. ఆ క్షణంలో ఈ మాటలు అతనికి చెబుతోందా, తనకి తానే చెప్పుకుంటోందా? ఉమకి అర్థం కానట్టు అయోమయంగా ఉంది. హఠాత్తుగా విజయ్ తల ఆమె పొట్టక ఆనింది. అతని 2 చేతులు ఆమె నడుం చుట్టూ బిగుసుకున్నాయి. మనం ఆశ వదులుకోవద్దు, ధైర్యంగా ఉండాలి. అదే బలం మనకి. ఉమా తానేమంటోందో తనకే తెలియడం లేదు. ఒక మహావిపత్తు అంచున విజయ్ తను నిలబడినట్టుగా ఉంది. కళ్ళు తిరిగిపోతున్నాయి, మనసులు బెదిరిపోతున్నాయి. తమకి ఇష్టమైనది తమ నుంచి ఈ కాలంలోకి జారిపోతూ ఉనికిని చెరిపేసుకుంటుంటే దాన్ని ఆపే శక్తి లేక, అది భరించనూ లేక, ఆత్మలోయల్లోకి ముసురుకు వస్తున్న చీకటిని చూసి భయభ్రాంతులవుతూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఊరట ఇచ్చుకుంటూ మనసుని బ్రతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉంది. ఇద్దరి నోటి నుంచి మాటలు రావడం లేదు. ఉమ చెయ్యి అతని తలనిమురుతోంది. ఆ స్పర్శలో ధైర్యం అతనిలోకి ప్రవహిస్తున్నట్టుంది. ఆ ఆసరా ఆ క్షణంలో తనకెంతగానో అవసరం అన్నట్టు అతని చేతులు ఆమె నడుం చుట్టూ మరింత బిగిసినాయి. ఉమా, డోంట్ లీవ్ మీ ప్లీజ్ అన్నాడు అతను. వెళ్ళను, నేనెక్కడికి వెళ్ళను అంది ఉమా అస్పష్టంగా. 48 గంటల అనంతరం ఆ గదంతా విజయ్, ఉమా, సదా, మిగతా యువ ఇంజనీర్లతో నిండి కిటకిటలాడిపోతోంది. మంచం మీద శేషగిరి నిస్సత్తుగా పడుకునున్నాడు. చిక్కి గుంటలు పడున్నట్టున్న అతని కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. మంచం మీద కూర్చునున్న విజయ్ అతని చేయిని పట్టుకునున్నాడు. సదానందు తలవైపున నిలబడి అతని తల నిమురుతున్నాడు. ఉమా బత్తాయి రసం తీస్తోంది. సార్, నిజంగా మృత్యుంజయులే మీరు, యువ ఇంజనీర్ గోపాల్ అన్నాడు. శేషగిరి బలహీనంగా ఉన్న చేతులెత్తి జోడించాడు. అందరినీ చూస్తూ ఎండిపోతున్నట్టున్న అతని పెదవులు థ్యాంక్స్ అని అస్పష్టంగా పలుకుతుంటే అతని ముఖంలోకి ఉద్వేగం వచ్చింది. నువ్వేం చెప్పక్కర్లేదురా శేషు. స్వర్గంకి రమ్మనమని దేవుడు నిన్ను చేతులు పట్టి లాగినా మా మధ్య ఈ నరకంలోనే ఉంటానని మా మధ్యకి తిరిగి వచ్చావు. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు సదా. విజయ్ టైం చూసుకున్నాడు. డాక్టర్ వచ్చే టైం అయినట్టుంది అన్నాడు. ఆ సంకేతం అందరికీ అర్థమైంది. సుధా అనే అమ్మాయి ముందుకొచ్చింది. శేషగిరి మంచం దగ్గరగా నిలబడి అతన్ని చూస్తూ, ఓకే సార్, బాగా రెస్ట్ తీసుకోండి. మీరు త్వరగా కోలుకుని ఆఫీస్కి వస్తే కానీ కంప్యూటర్స్ మీద మా అందరి వేళ్ళు చకచకా వాటిని పరిగెత్తించలేవు. నేను గోపాలు గుడికి వెళ్ళి మీ పేరు మీద పూజ చేయించాం. ఇప్పుడు ఇంటికి వెళ్తూ మళ్ళీ గుడికి వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం అంది. గోపాల్ దగ్గరకు వచ్చాడు. మాకు మీ ఆశీస్సులు కావాలి సార్ అన్నాడు. ఇంతలో బయట డాక్టర్ గారి మాట వినిపించింది. అందరూ మెల్లగా బయటికి వెళ్ళిపోయారు. గదిలో విజయ్, సదా, ఉమా మాత్రమే మిగిలారు. ఉమా తను కూడా వెళ్ళబోతుంటే సదా పిలిచాడు. ఉమగారు, మిమ్మల్ని మావాడు వెళ్ళొద్దని అంటున్నాడు. ఆ మాట వినగానే ఉమ తిరిగి వచ్చింది. డాక్టర్ గారు లోపలికి వచ్చారు. అతన్ని పరీక్ష చేశారు. గట్టివాడివయ్యా, గండం దాటగలవా అని భయపడ్డాం. మీ ఫ్రెండ్స్ని బెంబేలెత్తించాను కదా. ఎల్లుండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క షరతు, నువ్వు కనీసం వారం రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఆ బాధ్యత నాది అన్నాడు విజయ్. అదృష్టవంతుడివయ్యా శేషగిరి, ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు అన్నారు డాక్టర్ గారు. ఆయన శేషగిరికి ఇవ్వాల్సిన మందులు కొని తెమ్మని ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇస్తుంటే విజయ్ తీసుకోబోయాడు. సదా మధ్యలోనే చేయి చాచి అది అందుకున్నాడు. నేను వెళ్ళి తెస్తాను విజ్జు అన్నాడు. డాక్టర్ గారు, సిస్టరు వెళ్తుంటే సదా శేషుకి ఇవ్వాల్సిన డైట్ గురించి సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఆయన వెంట వెళ్ళాడు. ఉమా బత్తాయి రసం తెచ్చింది.
విజయ్ శేషగిరి భుజాల కింద చేయి వేసి ఆసరా ఇచ్చి కూర్చోబెట్టాడు. విజయ్ ఉమ చేతుల్లో గ్లాస్ తీసుకుని శేషు చేత తాగించాడు. శేషగిరి విజయ్తో, డాక్టర్ గారు అన్న మాట విన్నావా అని విజయ్ని అడిగాడు. ఏమిటది? అదృష్టవంతుడివి, ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నారు కదా. శేషగిరి స్వరం నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుంది. నువ్వు రెస్ట్ తీసుకో, త్వరగా కోలుకోవాలి అతని చేయి తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు విజయ్. ఉమా గ్లాస్ తీసుకుని వెళ్తుంటే శేషగిరి ఉమా అంటూ పిలిచాడు. ఉమా గ్లాసు టీచిక్ మీద పెట్టి తిరిగి వచ్చింది. శేషగిరి ఉమని దగ్గరకు రమ్మనమని సైగ చేశాడు. ఉమ దగ్గరగా వచ్చింది. శేషగిరి బలహీనంగా ఉన్న చేయి చాచి ఉమ చేతిని అందుకున్నాడు. విజయ్ అతని చేతిని వదలబోతుంటే వారిస్తున్నట్టు తనే అతని చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నూతిలో నుంచి మాట్లాడుతున్నంత చిన్న స్వరంతో అన్నాడు, బ్రతకటం అనేది ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? చావు పంజా తగిలితే గాని బ్రతుకు విలువ తెలియదు ఉమా. అతని కంఠం నీరసంగా ఉన్నా కళ్ళు ఉత్సాహంగా ఉన్నాయి. ఉమని విజయ్ని ఇద్దరినీ కలయజూస్తూ అన్నాడు, మీ ఇద్దరినీ చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? వాళ్ళిద్దరూ మౌనంగా చూస్తున్నారు. శేషగిరి అన్నాడు, భగవంతుడు నన్ను మా అమ్మ చెల్లెలు అనే ఇద్దరు రాక్షసుల పాలిట పడేశానని తన తప్పు గ్రహించుకుని మీ ఇద్దరూ మంచివాళ్ళని నాకిచ్చి ఆ తప్పు సరిచేసుకున్నట్టున్నాడు. అతని చిక్కిపోయిన ముఖంలో నవ్వు విరిసింది. మీరు రెస్ట్ తీసుకోవాలి అంది ఉమ. తీసుకుంటాను, తప్పకుండా తీసుకుంటాను. తీసుకోకపోతే ఆఫీస్కి రాలేనుగా. థ్యాంక్ యూ ఇద్దరినీ చూస్తూ అన్నాడు. అప్పటికే విజయ్ అతన్ని వెనక్కి పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉమా తల కింద దిండు సరిచేసింది. శేషగిరి అలసటగా కళ్ళు మూసుకున్నాడు. మీ ఇద్దరి రుణం తీర్చుకునేందుకు అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి అంటున్నాడు. మీ ఇద్దరికీ అంటున్నావు శేషు? నేనున్నానా లేనా అందులో? సదా మందులు తెస్తూ అన్నాడు. శేషగిరి కళ్ళు తెరిచి నవ్వాడు. వీళ్ళిద్దరికీ నా స్పెషల్ థ్యాంక్స్. నీకు థ్యాంక్స్ మాత్రమే అన్నాడు. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా. సరేలే, త్వరగా కోలుకో, నీ పని పడతాను నవ్వుతూ సమాధానం ఇచ్చిన సదా, నేను వెళ్తున్నాను, నా ఫ్రెండ్ ఒకరిని స్టేషన్ దగ్గర దింపాలి. బాయ్ విజయ్, బాయ్ ఉమా అనేసి వెళ్ళిపోయాడు. శేషగిరి నిద్రపోయాడు. ఇద్దరి మధ్య ఏదో మౌనం, అవ్యక్తమైన సంకోచం. మొన్న శేషుకి చావు బ్రతుకులైనప్పుడు ఉమా అతన్ని అనునయించిన ఆ సాన్నిహిత్యం ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెంచింది. ఇద్దరూ సూటిగా ఒకరివైపు ఒకరు చూడటం లేదు. సదా వెళ్ళిపోతే ఇద్దరికీ ఇబ్బందిగా అనిపిస్తోంది. చివరికి ఆ ఇబ్బందిని ఛేదించకపోతే అది మరింత ఘనీభవించేటట్లుందని గ్రహించిన విజయ్ తనే కల్పించుకుని అడిగాడు, కాఫీ తాగుతారా ఉమా? వద్దు. ఆ కంఠం ఎప్పట్లాగానే ఉంది. కానీ ఉమ అతని వైపు చూడటం లేదు, ఎటో చూస్తోంది. విజయ్ బయటికి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు ఈ నవల్లోని 12వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి నవలలు కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 13వ భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.